హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగే చాయ్ అయితే పెడుతున్నాను. టైం వచ్చేసి అయితే 7 అవుతుంది. సో ఇంత తొందరగా టీ పెట్టడానికి కారణం అయితే ఇవాళ ఉంది, చూసేయండి. సో అంతలోపు టీ అయితే అయింది. టీలో కారపూస వేసి అయితే మా వారికి ఇస్తున్నాను. ఎంత పొద్దున కారపూస ఏంది అనుకోవచ్చు, ఆయన అయితే బయటకు వెళ్తున్నారు. సో వేసి ఇచ్చేసాను. ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. ఎటు వెళ్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటకు అయితే వెళ్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. మా బాబు కూడా లేచాడు. వాని కాస్త ప్యాంపర్ అయితే చేస్తున్నా. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో. సో నెక్స్ట్ వచ్చేసి నేను కూడా చాయ్ అయితే గరం చేసుకొని కప్లో పోసేసుకున్నా. తర్వాత హాల్లోకి వెళ్ళి సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ టీ తాగడం నాకైతే అలవాటు. సో సాంగ్స్ అలా ఎంజాయ్ చేస్తూ చాయ్ బిస్కెట్ అయితే తినేస్తున్నా, అలాగే తాగేస్తున్నా కూడా కూల్గా కూర్చొని. సో నెక్స్ట్ వచ్చేసి వేడి నీళ్ళు అయితే పెట్టిన పిల్లల స్నానం కోసమని. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే రైస్ కూడా పెట్టేసిన. ఎగ్ బాయిల్ అయినాయి. బాయిల్ అయిన తర్వాత వాటి పొట్టు అయితే తీస్తున్నాను. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎగ్స్ అన్నీ అయితే పొట్టు తీసేసి మంచిగా ఒక్కో ఎగ్ని 4 పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని అయితే వేయించుకున్నాను. అందులోనే కొంచెం ఉప్పు కారం వేసేసి 2 మినిట్స్ అట్లా వేయించుకున్నాను. చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగా అనిపిస్తున్నాయో. సో దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. అందులో మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసి ఆవాలు తర్వాత వెల్లుల్లి అయితే వేసి మంచిగా వేయించుకున్నాను. అది కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. సో అందులోనే మనకు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ అవసరం లేదు. సో వేసుకొని మంచిగా కలిపి మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గాయి చూడండి. ఇలా మగ్గిన తర్వాత కావలసినంత కారం అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయలు మునిగేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. అలా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడికిన తర్వాత అందులోనే మనం బాయిల్ చేసి వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయిగా అవి వేసి మంచిగా కలిపేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు అయితే మూత పెట్టేసుకోవాలి. తర్వాత కలుపుతూనే ఉండగా ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. తర్వాత మసాలా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదన్నమాట ఇవాళ మన ఆనియన్ ఎగ్ ఫ్రై అనుకోవచ్చు, కర్రీ అనుకోవచ్చు, ఎనీథింగ్. సో లంచ్ అయితే అయిపోయింది. కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. సో తర్వాత చిన్నోడు కూడా పడుకొని అయితే లేచిండు. తర్వాత ఫ్రిడ్జ్ అయితే చాలా రోజులు అవుతుంది కొంచెం క్లీన్ చేయక. సో మంచిగా స్ప్రే చేసి ఫ్రిడ్జ్ని అయితే మంచిగా తుడుస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మావాడు కూడా తెగ హెల్ప్ చేసేస్తున్నాడు. అది సో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది. తర్వాత అలా కొంచెం మార్కెట్కి అయితే వెళ్ళొచ్చినాము. మేము ముగ్గురం కలిసి వెళ్ళినామండి, మా వారు లేరు కదా. సో ఎక్కువ ఐటమ్స్ అయితే తేలేదు. వాడిని ఎత్తుకొని ఈమెను పట్టుకొని తీసుకొచ్చడం ఇబ్బంది కదా. సో అదైతే పోపు గట్ట ఒకటి తీసుకున్నా, 100 రూపీస్ పడింది. సో తర్వాత ఒక 1 కేజీ అయితే టమాటాలు తీసుకున్నా. ఓన్లీ రేపు ఒక్కరోజు మందం అయితే తీసుకున్నా, మిగతాయి మా వారైతే తీసుకొస్తారు కూరగాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ కలర్ రిబ్బన్స్ అటాచ్ చేసిన రబ్బర్స్ అండి.
మా పాప కోసం అయితే తీసుకున్నా. ఇవైతే 2 ఫ్లక్కర్స్ నా కోసం తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అండి. నేనైతే లిప్స్టిక్ యూజ్ చేయను, లిప్ బామే యూజ్ చేస్తా. ఎప్పుడు మార్కెట్కి అయినా మా పాప నెయిల్ పాలిష్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. ఆమెకు అదో పిచ్చి అనుకోండి. సో డైరీ మిల్క్ కూడా తెచ్చుకున్నా అని చూపిస్తుంది. అలాగే పాపడ్ కూడా తీసుకొచ్చిన 2 ప్యాకెట్స్ అట్లా. సో పాపడ్ తెచ్చినాం కదా, అవి వేయించి ఇచ్చేదాకానైతే పిల్లలు ఆగరు. సో అవైతే వేయించి వాళ్ళకి కాస్త లైట్గా ఉప్పు ఇంకా కారం వేసి అయితే ఇచ్చేసిన. ఇవాళ ఒక్కదాన్నే ఉన్నా కదా, పిల్లల అల్లరి అంతా ఇంత కాదు, భరించలేకపోయినా. ఫస్ట్ టైం సింగిల్గా ఉన్నప్పుడు నేనైతే టీ పెట్టుకుంటున్నాను, చాయ్, అది కూడా అల్లం చాయ్. వేరే లెవెల్. ఇక హెడేక్ తగ్గాలంటే అల్లం చాయ్ కంపల్సరీ. సో చాయ్ అయితే పెట్టేసిన. చాయ్ మసులుతుండగా అల్లం కూడా మంచిగా దంచుకొని అయితే వేసుకున్నాను. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. సింగిల్గా ఉన్నందుకు ఫస్ట్ టైం హెడ్ అంతా వెళ్ళిపోతుంది ఏటో, అందుకని చాయ్ అయితే పెట్టుకొని తాగేసిన. సో ఇదైతే నైట్ అండి. సాంగ్స్ పెట్టుకొని మా పాప బాబు అయితే తెగ డ్యాన్స్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో బాసాలు వేసుకొని మా పాప అంతా అంగడి చేసింది. సో అవి అయితే ఎత్తమంటే అన్ని కవర్లో అయితే ఎత్తారు. అక్క తమ్ముడు ఇద్దరు కలిసి అదైతే క్లీన్ చేస్తున్నారు. అక్క చీపురు పడితే తమ్ముడు డస్ట్ ప్యాన్ పట్టిండు. సో అలా దాన్ని అయితే క్లీన్ చేసి ఇస్తారు. నెక్స్ట్ ఇది మా బెడ్ సెటప్. బెడ్ ఉంది బట్ ఖరాబ్ అయింది, పక్కకి పెట్టేసినాం. కింద వేసుకొని హాయిగా అయితే వాడుకుంటున్నాం ప్రజెంట్. నెక్స్ట్ మ్యాట్రెస్ అయితే తీసుకోవాలి. సో పిల్లలు అయితే చూడండి, పడుకోనరా అంటే అగ్గిపెట్ట గుగ్గిపెట్ట అని ఆడుతారు. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.